వరుసగా రెండో రోజు ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఇవాళ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మరి రాజశేఖర్ రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై ఎమ్మెల్యేలతో కేసీఆర్ చర్చలు జరిపారు. అయితే వారికి ఒక ధీమా ఇచ్చారు కేసీఆర్. 6 నెలల్లోనే అంతా తలకిందులవుతుందని ఎమ్మెల్యేలతో చెప్పారు కేసీఆర్ అన్నట్టు తెలుస్తోంది. సో తొందరపడి ఎవరు కూడా పార్టీల మార్పు అనే విషయానికి నిర్ణయం తీసుకోవద్దంటూ కూడా కేసీఆర్ వారందరికీ కూడా కోరినట్టు తెలుస్తోంది. ఇక కేసీఆర్ కామెంట్స్ పై రాజకీయ వర్గాల్లో మరోసారి ఆసక్తి నెలకొందని చెప్పాలి. 6 నెలల్లో ఏం జరగబోతుందనేది పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ మొదలైందని చెప్పాలి. ఇక 6 నెలల్లోనే మొత్తం తలకిందులవుతుందని కేసీఆర్ అయితే ఎమ్మెల్యేలకి చెప్పారో ఆ అంశం కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతోంది. 6 నెలల్లో ఏం జరుగుతుంది అంతా కేసీఆర్ కాన్ఫిడెంట్ గా ఎట్లా చెప్పారు, ఇవన్నిటి మీద కూడా పొలిటికల్ సర్కిల్లో కొంత చర్చ జరుగుతుందని చెప్పాలి. ఈ రోజు కేసీఆర్ తో భేటీ అయిన వాళ్ళలో మల్లారెడ్డి, మరి రాజశేఖర్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, తర్వాత బండారు లక్ష్మారెడ్డి కూడా ఉన్నారు. అయితే ఇటీవల కాలంలోనే బండారు లక్ష్మారెడ్డి కూడా ఆయన కూడా త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఒక చర్చ కూడా మొదలైంది. కానీ ఈరోజు తిరిగి కేసీఆర్తో కలవడం అనేది మరోసారి ఆసక్తి రేపుతున్న పరిస్థితి. సో ఏదేమైనా కూడా కేసీఆర్ తమ పార్టీ ఎమ్మెల్యేలని కాపాడుకోవడంలో లేదంటే ఆ పార్టీ ఎమ్మెల్యేలతో ధైర్యం నింపడంలో చాలా బిజీ అయినట్టు తెలుస్తోంది. వరుసగా ఈ రోజు కూడా ఎమ్మెల్యేలతోని కేసీఆర్ భేటీ కావడం చర్చనీయాంశం అవుతోంది. అందులో ఆయన మాట్లాడిన మాటలు 6 నెలల్లోనే మొత్తం తలకిందులవుతోంది అంటూ కూడా మాట్లాడిన మాటలేవే పెద్ద ఎత్తున హైలైట్ అవుతున్నాయి. అసలు 6 నెలల్లో ఏం మార్పు జరుగుతోంది, ఇది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో కొత్త చర్చ మొదలైంది. సో ఏదేమైనా కూడా కేసీఆర్ కొంత అలర్ట్ అయ్యారు. కేసీఆర్ ఇటు ప్రభుత్వంలో అంటే మరోసారి ఆయన ఎటు చూసినా కూడా వార్తల్లో నిలిచేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. నిన్న ఎమ్మెల్యేలతో చాలా సుదీర్ఘమైనటువంటి ఆయన సమావేశాన్ని చూసాం. దాంట్లో షేర్లింగంపల్లికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ, తర్వాత మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్, మాధవరం కృష్ణారావు, హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి వీళ్ళంతా కూడా ఉన్నారు. ఈ రోజు రెండవ రోజు. ఈ రోజు ఆయన ఎక్కువగా మల్లారెడ్డి, మరి రాజశేఖర్ రెడ్డి, బండారు లక్ష్మారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డితో భేటీ అయ్యారు. సో మొత్తం మీద ధైర్యం నింపడంతో పాటుగా తన పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నంలో కేసీఆర్ బిజీలో ఉన్నారు. ఆయన చేసిన కామెంట్స్ కూడా పొలిటికల్ సర్కిల్లో రచ్చలేపుతున్నాయని చెప్పాలి. ఎస్ మాట్లాడడం మధులో ఈలో జాయిన్ అవుతున్నారు మనతో పాటుగా. మధు, సో ఏంటి కేసీఆర్ చాలా ధీమాగా ఉన్నారు, 6 నెలల్లోనే తలకిందులయ్యే పరిస్థితి వస్తున్నట్టు కూడా తమ పార్టీ ఎమ్మెల్యేలకు చెప్పినట్టు తెలుస్తోంది. అది పార్టీ ఎమ్మెల్యేల్లో కొంత ధైర్యం నింపడమా లేదంటే నిజంగా ఏమైనా ప్లాన్స్ వర్కౌట్ చేసిన పనిలో కేసీఆర్ పడ్డారా? ఖచ్చితంగా రీసెంట్గా కేసీఆర్ స్పందించారు. ఆ ఎమ్మెల్యేలతో వరుస భేటీలు నిర్వహిస్తూ ఉన్నారు. కాకపోతే ఎవరికైతే కేసీఆర్ నుంచి పిలుపు ఉంటుందో వారు మాత్రమే ఫామ్ హౌస్కి వెళ్తూ ఉన్నారు. నిన్నటి వరకు వీరెవరిని నేతని పిలవలేదు. కానీ ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి మల్లారెడ్డి, తర్వాత రాజశేఖర్ రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, తర్వాత వేముల ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఆర్మూర్ నుంచి ఓడిపోయినటువంటి ఆర్మూర్ జీవన్ రెడ్డి, తర్వాత సాయి చంద్ భార్య రజని, వీళ్ళందరినీ అందుబాటులో ఉన్నటువంటి వారికి అందరికీ ఆయన పిలుపు ఆయన తరఫు నుంచి వచ్చింది. వాళ్ళంతా ఫామ్ హౌస్కి వెళ్ళారు. కేసీఆర్తో లంచ్ తర్వాత సుదీర్ఘ భేటీ కొనసాగుతూ ఉంది. ఇంకా కూడా ఫామ్ హౌస్లోనే చాలామంది ఉన్నారు. ఇంకా ఆయనతో ఫోటోలు దిగుతూ ఉన్నారు, సంప్రదింపులు చేస్తూ ఉన్నారు, మాట్లాడుతున్నారు, ఆయనతో టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో అసలు కేసీఆర్ వరుసగా ఎమ్మెల్యేలని బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని ఎందుకు ఇన్ని రోజుల గ్యాప్ తర్వాత వరుసగా ఎందుకు కలుస్తున్నారు అనేటువంటి చర్చ పొలిటికల్ సర్కిల్లో ఇప్పుడు ప్రారంభమైంది. దీనికి ఒకటే సమాధానం. మొన్న ఆదిలాబాద్ జిల్లాకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. తర్వాత నిన్న కొద్దిమంది అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో భేటీ కావడం జరిగింది. ఈరోజు మళ్ళీ భేటీ కావడం జరిగింది. వరుస భేటీలు దేనికి సంకేతం అనేటువంటిది ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్లో చర్చ కొనసాగుతూ ఉంది. కాంగ్రెస్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు కౌంటర్ ఇచ్చే విధంగా కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఉన్నారు. మొన్నటి వరకు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారో వారిని రహస్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక వ్యక్తి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైనటువంటి వ్యక్తి కలిసి వారందరినీ పార్టీలోకి ఆహ్వానించినట్టుగా భారీగా పొలిటికల్ సర్కిల్లో ప్రచారం జరుగుతుంది. కాబట్టి దానికి అడ్డుకట్ట వేయడమే కేసీఆర్ తీసుకునేటువంటి వ్యూహాత్మకంగా ఈ భేటీలు అనేటువంటిది ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతూ ఉంది. అసలు ఈ భేటీలో కేసీఆర్ వచ్చిన ఎమ్మెల్యేలకు నాయకులకు ఏం చెప్తున్నారు అనేటువంటిది కొద్దిమంది నాయకులతో మాట్లాడడం వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇప్పటికిప్పుడు
మీరు తొందరపడి ప్రలోభాలకు గురి చేస్తే కనుక వాళ్ళు మిమ్మల్ని కావాలని ఇన్వాల్వ్ చేస్తే కనుక మీరు ఎట్టి పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోవద్దు. 6 అంటే 6 నెలల లోపల మొత్తం తలకిందులయ్యే పరిస్థితి ఉంది. తెలంగాణలో పూర్తి వ్యతిరేకత రానుంది కాంగ్రెస్ ప్రభుత్వం పైన. ఇప్పటికే క్షేత్రస్థాయిలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. ఇల్లు అలకగానే పండుగ కాదు అనేటువంటి మాటలను ఆయన ఎమ్మెల్యేలతో మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికీ లా అండ్ ఆర్డర్ దెబ్బతింది, కరెంటు సమస్యలున్నాయి, అభివృద్ధి కుంటుపడింది, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అనేక మంత్రి శాఖల్లో అవినీతి రాజ్యమేలుతుందనేటువంటి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. కేవలం జాయినింగ్స్ పైనే దృష్టి పెడతా ఉన్నారు. ఒక్క రైతు రుణమాఫీ అనేటువంటి అంశాన్ని మాత్రమే తెరపైకి తీసుకొస్తూ కొన్ని లీకులు ఇస్తూ ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు. ఇది ఎక్కువ రోజులు నడవదు. 6 నెలల లోపల పూర్తి వ్యతిరేకత రానుంది. ఉద్యోగుల్లో కానీ, నిరుద్యోగుల్లో కానీ, క్షేత్రస్థాయిలో కానీ అన్ని వర్గాల నుంచి కాంగ్రెస్ పైన తీవ్ర వ్యతిరేకత ఉంది. అవన్నీ సైడ్ ట్రాక్ చేయడానికే ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్ణయాలు. మీరు తొందరపడొద్దు, 6 నెలలు ఆగండి, వచ్చే రోజులన్నీ కూడా బీఆర్ఎస్వే అనేటువంటిది కేసీఆర్ వచ్చిన నేతలందరూ కూడా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. మొన్నటి వరకు కూడా కాస్త సందిగ్ధంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్తో కలిసిన తర్వాత కాస్త పాజిటివ్ మోడ్లో బయటకు వస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. వాళ్ళంతా కూడా కేసీఆర్తో సుదీర్ఘ భేటీ తర్వాత చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాస్త నమ్మకం కుదురుతుంది. నిజంగానే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ వారు అవగాహన చేసుకుంటూ కేసీఆర్ చెప్పినటువంటి అంశాలు నిజమవుతాయి, త్వరలోనే ప్రభుత్వం పైన వ్యతిరేకత వస్తుందనేటువంటి అంశాన్ని వారు మాట్లాడుకుంటున్నారు. సో ఇదే అంశాలను మీడియా ప్రతినిధులు అడిగినటువంటి వారికి వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో కేసీఆర్ కేవలం 6 నెలలు ఆగండి, 6 నెలల తర్వాత పరిస్థితులను చూసి మీరు స్టెప్ తీసుకోండి, అప్పటి వరకు ఎలాంటి ప్రలోభాలకు లొగ్గొద్దు, ఎక్కడ తలొగ్గొద్దు అనేటువంటిది కేసీఆర్ నేతలకు వివరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎవరైతే ఎమ్మెల్యేలను ప్రలోభ పెడతా ఉందో కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకత్వం, ఆ నాయకులను పర్టికులర్గా కేసీఆర్ ప్రత్యేకంగా వారికి ఈ అన్ని అంశాలను వివరిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో కేసీఆర్ మళ్ళీ యాక్టివ్ అయ్యారు. త్వరలో 6 నెలల తర్వాత క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయికి సంబంధించినటువంటి ఆయన కార్యాచరణ ఉండనుంది పార్టీ తరఫు నుంచి అనేటువంటి నాయకులు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక ఆరోపణలు ఉండేది. ప్రగతి భవన్కి మంత్రులకు కూడా ఆహ్వానం ఉండేది కాదు. సర్వసాధారణ ఎమ్మెల్యే సంగతి అటు ఉంచితే మంత్రులకి ఆహ్వానం ఉండకపోయేది, ఎప్పుడు కూడా మాట్లాడేవాడు కాదంటూ కూడా అనేక రకాల ఆరోపణలు ఉన్నాయి. సో ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేలతో ఇన్ని గంటల పాటు చర్చలు పెట్టడం, ఏకంగా వారితో పాటు కూర్చుండి లంచ్ చేయడం, వారికి ధైర్యాన్ని నింపడం లాంటి చేస్తున్న సమయంలో ఇది ఏ రకంగా చూడాలి? ఇది పార్టీ నాయకుల రియాక్షన్స్ ఎట్లా ఉన్నాయి? ఎందుకంటే ఇది కేసీఆర్కి భయంతో కూడినటువంటి భేటీలు అనుకోవాలా, లేదంటే పార్టీ నాయకుల్లో ధైర్యం నింపుతున్నాడు, కొత్త స్కెచ్ రెడీ చేస్తున్నారు అనుకోవాలా? ఎగ్జాక్ట్లీ. అసెంబ్లీ ఓటమి తర్వాత కావచ్చు, పార్లమెంట్ పర్ఫార్మెన్స్ తర్వాత కావచ్చు, పార్లమెంట్లో దాదాపు పేలవమైనటువంటి ప్రదర్శన, అసెంబ్లీ ఎన్నికల్లో వారు 39 సీట్లకే పరిమితమైనటువంటి ఘటన తర్వాత 5 ఎమ్మెల్యేలు పార్టీ మారినటువంటి సందర్భం కాస్త అలర్ట్ అయ్యారు కేసీఆర్. అలర్ట్ అయ్యి పార్టీని, ముఖ్యంగా ప్రతిపక్ష హోదాని కోల్పోకుండా ఉండేలా కేసీఆర్ చర్యలు ఉంటున్నాయి అనేటువంటిది పార్టీలో చర్చ కొనసాగుతోంది. ఎందుకంటే ప్రతిపక్ష హోదా వెళ్ళిపోతుందంటే కాంగ్రెస్ చెప్పినట్టుగా 2/3 మెజారిటీ కనుక తీసుకెళ్లి పార్టీని బీఆర్ఎస్ ఎల్పీని సిఎల్పీలో విలీనం చేసుకుంటే అక్కడ ప్రతిపక్ష హోదా కోల్పోయే పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా అసెంబ్లీలో ఒంటరయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. అనేక అంశాల్లో క్షేత్రస్థాయిలో పోరాటం చేయడంలో కావచ్చు. సో అక్కడ కాంగ్రెస్ వ్యూహానికి అడ్డుకట్ట వేసేలా, ఇప్పుడు పోయినటువంటి ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు పడేలా హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఏ రకంగా అయితే లీగల్ ఫైట్ చేసి అనర్హత పిటిషన్ పడి బై ఎలక్షన్ వచ్చాయో అక్కడ దానికి సంబంధించినటువంటి అన్ని అంశాలపైన దృష్టి పెట్టాలనేటువంటిది లీగల్ టీంకి ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. దానికి సంబంధించి సోమా భరత్ అన్ని అంశాలను పరిశీలిస్తున్నారు. హిమాచల్, కర్ణాటకలో జరిగినటువంటి ఈ అనర్హతకు సంబంధించినటువంటి కోర్టు తీర్పు వీటన్నిటిపైన. సో అటు లీగల్ ఫైట్ చేస్తూనే ఇటు పార్టీ ఎమ్మెల్యేలను చేజారిపోకుండా, పార్టీలోకి వెళ్లకుండా కాపాడుకుంటూనే ఇక్కడ ప్రభుత్వం పైన వచ్చేటువంటి వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకుంటూ ముందుకు వెళ్ళాలనేటువంటిది కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తూ ఉంది. అందులో భాగంగానే వరుస ఎమ్మెల్యేలతో భేటీ అవుతున్నారు. రేపు కూడా మరికొద్ది మందితో ఆయన అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలతో భేటీ కానున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో కేసీఆర్ భేటీ తర్వాత ఈ ఎమ్మెల్యే ఎవరైతే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఉండబోతుంటారో రకరకాల వార్తలు వచ్చినాయి. ఇన్ఫాక్ట్ మల్లారెడ్డి ప్రయత్నం చేశారంటూ చూసాం. బీఎల్ఆర్కి సంబంధించి ఉప్పల్ ఎమ్మెల్యే బీఎల్ఆర్ కూడా ప్రయత్నం చేసినట్టు చూసాం. సో వారి నిర్ణయాన్ని విరమించుకునే అవకాశం ఉందా? అంటే అంతటి ధైర్యాన్ని కేసీఆర్ నింపుతున్నారా?
ఖచ్చితంగా అంటే ఇప్పటికీ బహిరంగంగా ఎవరు ఎమ్మెల్యేలు మేము వెళ్తామని చెప్పనప్పటికీ కూడా మర్యాద, ఎందుకంటే గతంలో చూసాం ప్రకాష్ గౌడ్ కానీ, తర్వాత మెదక్ నుంచి కలిసినటువంటి ఎమ్మెల్యేలు కానీ, తర్వాత చేవెల నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే చెప్పినటువంటి అంశం కానీ, కాళే యాదవ్ వీళ్ళందరూ చెప్పినటువంటి అంశాలు ఏంటంటే అభివృద్ధి కోసమనో, ప్రోటోకాల్ కోసమనో, కొన్ని ఇంకా ఇతరత్రాకు సంబంధించిన అంశాల కోసమని ముఖ్యమంత్రిని కలిసామని చెప్పారు. కానీ పార్టీ మారుతున్నామని ఇంతవరకు ఎక్కడ ఎవరు కూడా నోరు విప్పి చెప్పలేదు. కానీ చెప్పినా చెప్పకపోయినా కొద్దిమంది మారారు. కడియం శ్రీహరి లాంటి వాళ్ళు, దానం నాగేందరు, తెల్లం వెంకట్రావు, తర్వాత పోచారం శ్రీనివాస్ రెడ్డి, తర్వాత రీసెంట్గా సంజయ్ కుమారు, వీళ్ళంతా పార్టీ మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో నెక్స్ట్ అలాంటి సిచ్యువేషన్ రాకుండా వెళ్ళిపోయినటువంటి వారిపైన లీగల్ ఫైట్ చేస్తూనే వీళ్ళందరినీ కాపాడుకునే దిశగానే కేసీఆర్ వాళ్ళందరికీ పిలుపు ఇస్తూ ఉన్నారు. పర్టికులర్ అంటే పర్సన్ టు పర్సన్ కాల్ చేస్తూ ఉన్నారు, పిలిపించుకుంటున్నారు. తక్కువ సంఖ్యలో, తక్కువ మోతాదులోనే మనని ఫామ్ హౌస్కు పిలిపించుకుంటున్నారు. చాలా సుదీర్ఘంగా ఆయన రోజువారీగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇదే షెడ్యూల్లో బిజీగా ఉంటున్నారు. ఇది ఒక రకంగా కౌంటర్, కాంగ్రెస్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు కౌంటర్ ఇచ్చేటువంటి విధంగా కేసీఆర్ తీసుకుంటున్నారు. ప్రతిపక్ష హోదాను కాపాడుకుంటూనే ఎమ్మెల్యేలను తలవైపే ఉంచుకోవాలి, ఆయన కాంగ్రెస్ పైన పోరాటం చేయాలనేటువంటి దిశగా ప్రయత్నాలు చేస్తున్నారనేటువంటిది పార్టీలో అయితే చర్చ జరుగుతూ ఉంది. రేపు కూడా మరికొద్ది మంది ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. ఖచ్చితంగా కేసీఆర్ని కలిస్తే కాస్త మైండ్ సెట్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం తెలంగాణ ఉద్యమం నుంచి కనుక గమనిస్తే ఆయనతో చాలా ఎక్కువసేపు సుదీర్ఘంగా భేటీ నిర్వహిస్తారు. కేసీఆర్ కేవలం 5 నుంచి 10 నిమిషాలు మాట్లాడరు. ఎమ్మెల్యేలు కలిసినా, ఆయనకు సీనియర్ నాయకులు కలిసినా, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కలిసినా చాలా సుదీర్ఘ భేటీ ఉంటుంది. ఆ భేటీ గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఆయన అంత సుదీర్ఘంగా అనేక మైన్యూట్ లెవెల్లో వారితో డిస్కస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదంతా కూడా మైండ్ సెట్ చేంజ్ చేసేటువంటి విధంగా, ఒకవేళ అలాంటి మైండ్ సెట్ ఉన్నా, పార్టీ మారనే ఆలోచన ఉన్నా వారు మారిపోయేలా మళ్ళీ పార్టీతోటే కంటిన్యూ అయ్యేలాంటి ఒక ఇది ఒక ఆయన మైండ్ వాష్ అనేటువంటిది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో భాగంగానే కేసీఆర్ వీరితో భేటీ అవుతున్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారు వారందరికీ పరిస్థితి. రైట్ మధు, ఓవరాల్ గా వరుసగా రెండో రోజు కేసీఆర్ ఫామ్ హౌస్ లో భేటీలు కొనసాగుతున్నాయి. నిన్న కొంతమంది ఎమ్మెల్యేలతో కేసీఆర్ ఇప్పటికే భేటీ అయ్యారు. పార్టీ మారాలనే ఒక ఆలోచన వారు వెంటనే విరమించుకోవాలి, ఒక 6 నెలల్లో తలకిందులు కాబోతోంది, వచ్చేది మనమే అంటూ కూడా ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఎంత మేరకు ఎమ్మెల్యేని కట్టడి చేసే ప్రయత్నం చేస్తారు, ఎందుకంటే అందరూ కూడా దాదాపుగా పార్టీ ఫిరాయింపుల కోసం ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా కూడా కేసీఆర్ వాటిని అరికట్టేందుకు తనదైన స్టైల్లో ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, 2014, 19లో కూడా కొంత ఆయన ఎప్పుడైతే క్రిటికల్ సిచ్యువేషన్ వస్తుందో నేరుగా ఆయనే రంగంలోకి దిగి కొంత నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారు. కొన్ని మార్లు డెఫినెట్గా ఆయన రాజకీయ చాణక్యతను కూడా ఉపయోగిస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. ఆపరేషన్ కాంగ్రెస్ మొదలు పెట్టేసింది. సో ఈ నేపథ్యంలోనే చాలామంది ఇప్పటికే 5 ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరిపోయారు కాంగ్రెస్ పార్టీలో. సో మరికొంతమంది కూడా లైన్లో సిద్ధంగా ఉన్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో నేరుగా కేసీఆరే కొంతమంది ఎమ్మెల్యేలకి ఫోన్ల ద్వారా సంప్రదించి తమతో భేటీ కావాలని కూడా కోరడం జరిగింది. నిన్న కొంతమంది ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు, ఈరోజు కొంతమంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం అక్కడ భేటీ సమావేశం కొనసాగుతోంది. సో కేసీఆర్ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు, ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళలో కొంత తిరిగి ఏ పార్టీలోకి వెళ్ళొద్దు, మనం పుంజుమెల్లి ఏ రకంగా కట్టడి చేస్తారో మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది.